కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 62,000 ఇళ్లు తిరగడం జరిగిందని, కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తుంటే వైసీపీ ఓర్వలేక అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిగూడెకు పచ్చి మోసగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అని అంటున్న ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావుతో మా కరస్పాండెంట్ రవికిరణ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ బోర్డు చైర్మన్ వలవల్ బాబ్జీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మన తొలి అడుగుగా మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని స్వీకరిస్తున్నారు, ఏంటి ఏం చేస్తున్నారు తొలి అడుగుగా మీరు? సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇంచుమించుగా 70,148 ఇళ్ళు ఉన్నాయి. దాంట్లో ఇప్పటికి మేము సుమారుగా 62,000 ఇళ్ళు తిరగడం జరిగింది. మరి ఎక్కడ చూసినా ప్రజాస్పందన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుందనే మాటే వస్తుంది. ఎందుకంటే పథకాలు ఏదో ఒకటో అర ఇవ్వాల్సినవి ఉండొచ్చు, కానీ ప్రజల్లో ఇంత కష్టకాలంలో కూడా మరి ఓ పక్కన ప్రాజెక్టులు చూసుకుంటున్నారు, ఓ పక్కన పరిశ్రమలు చూస్తున్నారు, ఓ పక్క నుంచి రాజధాని చూస్తున్నారు. అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ముఖ్యంగా ఏదైతే పథకాలు రానులు ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది వచ్చి చెప్తూ ఉన్నారు. ఈవేళ 3 కాదు, 4 కాదు, 5 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా తల్లికి వందనం అనేది చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈవేళ మరి లోకేష్ గారు ఏదైతే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ సన్న బియ్యంతో మరి భోజనం, అలాగే గుడ్డు, క్వాలిటీ అయిన కూరలతోటి పెడుతూ ఉంటే వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. 3 డ్రెస్సులు ఇస్తున్నారు, అలాగే స్కూల్ బ్యాగ్, క్వాలిటీ స్కూల్ బ్యాగు, అలాగే షూసు, మరి అన్నీ కూడా పిల్లలకి చాలా ఆనందంగా వాళ్ళు కేరింతలు కొడుతూ చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అంటే మీరేమో మేము సుపరిపాలన చేస్తున్నామని చెప్పి మీరు అంటున్నారు. ఎవరైతే కొట్టు సత్యనారాయణ ఉన్నారో ఆయన ఏమన్నారంటే బాబు షూటింగ్ మోసం గ్యారంటీ అని ఆయన కూడా ప్రజల్లోకి 2 రోజుల నుంచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని మీరు ఏ విధంగా అంటారు? ఈ తాడేపల్లి కూడా పచ్చి మోసగాడు ఎవరన్నా ఉన్నారంటే అతనే కొట్టు సత్యనారాయణ. మరి అతను చేసిన అవినీతి తిమింగలం అని చెప్పి అందరికీ తెలుసు. ఏదో మళ్ళీ అతను 7 సార్లు పోటీ చేశాడు. 7 సార్లు పోటీ చేస్తే సచ్చిచేడు 2 సార్లు నెగ్గాడు. అధినేత మొన్న ఎలక్షన్లో అయితే అతనికి టిక్కెట్ ఇవ్వనని చెప్పాడు పూర్తిగానే, కానీ ఎవరో లేని పరిస్థితుల్లో అతన్ని చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మరి తాడేపల్లిగూడెంలో కూడా మరి మొన్నటి దాకా అయితే అతను దగ్గరికి కార్యకర్తలు ఎవరో కూడా వెళ్ళని పరిస్థితి. ఈవేళ ఏం చేస్తున్నాడంటే కార్యకర్తల కోసం ఆయన తంటాలు ఆయన పడడం తప్పులేదు, కానీ ఎదరు వాళ్ళని విమర్శించే ముందు నువ్వేం చేసావు అనేది ఒక్కసారి నెమరు వేసుకోమని చెప్పి కొట్టు సచ్చినానికి సలహా ఇస్తున్నాను. ఎందుకంటే నీ అవినీతి బాగోతాలు అన్నీ నేనే బయటికి తీసింది మొత్తం. టీడీఆర్ కుంభకోణాలు కానించి ఆ టీడీఆర్ ఏం లేదని అంటున్నాడట. మొత్తం అప్రూఫర్లు అవ్వాల్సిన వాళ్ళు అప్రూఫర్లు అవుతున్నారు. నీ పేరు చెప్పేవాళ్ళు చెప్తా ఉన్నారు. నువ్వు కూడా తీసుకున్నావు కదా టీడీఆర్ బాండ్లు. మళ్ళీ నువ్వు తీసుకుంటానికి మాస్టర్ ప్లాన్లు నువ్వు కొనుక్కున్న పొలంలో నుంచి వెళ్ళిపోవడానికే నువ్వు పెట్టుకున్నావు కదా. ఇవన్నీ పరిగణలోనే ఉన్నాయి. నువ్వు ఎదరోళ్ళకి నీతులు చెప్పడానికి మాత్రం నువ్వు సరిపోవని చెప్పి తెలియజేస్తాను. అలాగే మాజీ మంత్రి రోజా కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు సీఎం గారి మీదను, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీకెండ్ నాయకులే కానీ ప్రజల్లోకి వెళ్ళి తిరిగే వాళ్ళు కాదని చెప్పి ఆవిడ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని మీరేమంటారు? ఆవిడ ప్రజల్లో రోజా గారు ఎక్కడ తిరుగుతారు? ఆవిడ మెడ్రాసు, బెంగళూరు తిరుగుతూ ఉంటుంది. ఆవిడ ప్రజల్లో ఉన్న మనిషి ఏం కాదు. పైగా ఆవిడ పోనీ మంత్రిగా చేసి ఫలానా స్కీమ్ నేను ఇంప్లిమెంటేషన్ చేసానని చెప్పడానికి కూడా ఆవిడకి ఏ విధమైన రైటు లేదు. ఈవేళ ఆవిడ పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటుంది. మరి చెప్పాలంటే మహిళా లోకానికే కళంకమైన
మనిషి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది రోజా అని చెప్పక తప్పదు. ఇంకా ఆ మనిషి గురించి నేను వేరేగా మాట్లాడడానికి నాకు నచ్చదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే సుపరిపాలనతో మేము ప్రజల దగ్గరికి అడుగడుగునా కూడా వెళ్తూ